ఇక దర్శకుల కథ కంటే ఆ ఒక్క విషయంలో మాత్రం రజనీకాంత్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక ఏమున్నా లేకపోయినా తన సినిమాల్లో ఆ ఒక్కటి మాత్రం ఉండాల్సిందే అని దర్శకులకు చెబుతున్నారు. ఇక జైలర్కు వర్కౌట్ అయిన ఆ ఫార్ములానే నెక్స్ట్ సినిమాలోనూ కంటిన్యూ చేస్తున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక ఒకే సినిమాలో ముగ్గురు నలుగురు స్టార్స్ ఉండటం జైలర్ తర్వాత రజనీకాంత్లో జోష్ పదింతలు పెరిగిపోయింది. ఇక తన మార్కెట్ తగ్గిపోయిందేమో, ఒకపట్ల తన సినిమాలు ఆడియన్స్ చూడట్లేదేమో అనే అనుమానాలు సూపర్ స్టార్లోనూ జైలర్కు ముందు వచ్చుంటాయి. కానీ ఒక్క హిట్తో మ్యాటర్ సెటిల్ అయిపోయింది. ఇక మధ్యలో వెటయన్, లాల్ సలాం ఫ్లాప్లైన రజనీ జోరు మాత్రం మామూలుగా లేదిప్పుడు. ఇక ప్రస్తుతం లోకేష్ కనగరాజ్తో కూలీ, నెల్సన్తో జైలర్ 2 సినిమాలు చేస్తున్నారు రజనీ. ఈ 2 సినిమాల కాస్టింగ్ బలంగా ఉంది. ఇక వెట్టయన్ సినిమాలో రానా, అమితాబ్, ఫహద్ ఫాజిల్, రుతికా సింగ్, మంజు వారియర్స్ లాంటి స్టార్స్ నటిస్తే, కూలీలో మంజుమల్ బాయ్స్ ఫ్రేమ్ సౌబిన్ షుహీర్తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఖలీసా పాత్రలో నటిస్తున్నారు ఉపేంద్ర. అలాగే నాగార్జున సైమన్గా నటిస్తున్నారు. ఇక అమీర్ ఖాన్ క్యారెక్టర్ అయితే సర్ప్రైజ్. ఇక జైలర్ 2లో శివన్న, మోహన్ లాల్ పాత్రలు కంటిన్యూ అయ్యే అవకాశం లేకపోలేదు. ఇక వీళ్లతో పాటు బాలయ్య కూడా యాడ్ కానున్నట్టు తెలుస్తుంది. ఇక మొత్తానికి జైలర్ తర్వాత తన సినిమాలను స్టార్స్తో నింపేస్తున్నారు రజనీకాంత్. సో చూడాలి మరి రజనీకాంత్కి ఈ సెంటిమెంట్ ఎన్ని సినిమాలకు వర్కౌట్ అవుతుంది అని.